అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీలోకి ఎంత బాగుండే కారప్పొడి అయితే చేసి చూపించేస్తాను. ఈ కారప్పొడిలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అటు టేస్ట్కి టేస్ట్, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నువ్వుపప్పు అయితే ఎర్రగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో వేరుశనగ కూడా వేయించేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని తొడుములు తీసిన పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుని పెట్టుకోవాలి. అలాగే వీటితో పాటు ధనియాలు కూడా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా వేయించుకొని పెట్టుకున్న ఇవన్నీ కూడా కొంచెం చల్లారే వరకు ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. ఇవి కాస్త వేడి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 రెబ్బలు ఎల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే కారప్పొడి. ఇడ్లీలోకే కాదు అన్నంలోకి కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న దీన్ని గాజు కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ సేవ్ చేసుకుంటే చాలా రోజులైతే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.